Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట నీకును నీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేవియు దానితో సాటి కావు. సామెతలు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. For wisdom is better than jewels, and all that you may desire cannot compare with her. The book of Proverbs chapter 8 verses 11. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మన అందరితో తెలియచేస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో మనుషులైనటువంటి వారు జ్ఞానం కలిగి ఉంటారు, లేదా బుద్ధిహీనులైన కలిగి ఉంటారు. జ్ఞానంతో కూడిన వాడు మంచి నడవడికతోనూ మంచి మార్గమును ఎన్నుకుంటాడు. తన జీవితానికి మంచి బాటగా, తన జీవితానికి సరైన మార్గాన్ని ఎంచుకుంటాడు. అదే అజ్ఞాని అయితే ఏం చేయాలో అర్థం కాక, ఏమీ తోచక ఎటు పడితే అటు నడవడం, ఎటు పడితే అది తిరగడం, లేదా ఏ ఆలోచన పడితే ఆ ఆలోచనలు చేయడం వంటివి బుద్ధిహీనత కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినవాగ్దానం ద్వారా దేవుడు మనతో తెలియచేయాల్సిన మాట జ్ఞానము. జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైనదని దేవుడే మనకు బోధిస్తున్నాడండి. సొలొమోను కూడా దేవునికి ప్రార్థించాడు. దేవుడా, నాకు జ్ఞానముతో నింపు, నన్ను జ్ఞానంతో ఆశీర్వదించమని అడిగినప్పుడు దేవుడు తనకి జ్ఞానమును దయచేసి ఉన్నాడు, తనని మంచిగా ఆశీర్వదించి ఉన్నాడు. మరి మనకి కూడా జ్ఞానము కావాలంటే మనం మొదటిగా దేవునికి ప్రార్థించాలి. ప్రభువా, నాకు జ్ఞానమును దయచేయండి, బుద్ధిని దయచేయండి, వివేకమును దయచేయండి, ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో ఏంటనేది ప్రభువా మా అందరికీ దయచేయమని మనం ప్రార్థించుకోవాలి. మన వ్యక్తిగతంగా కూడా మనం దేవునికి ప్రార్థించుకునే వారంగా ఉండాలి. ఈ లోకంలో బంగారము, వెండి, విలువైన భవనాలు లేదా ఆస్తులు, స్థిరాస్తులు అనేవి అవన్నీ కూడా జ్ఞానంతో సాటి కావు అని దేవుడే తెలియజేస్తుంది. ఏదైనా మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. మనం ఇతర వ్యక్తులతో మాట్లాడాలన్నా లేదా వారితో ప్రయాణించాలన్నా కానీ, ఏదైనా కానీ మనం జ్ఞానంతో మంచి నడవడికి నడుస్తూ ఇతరులతో మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ కూడా మనకి జ్ఞానము నేర్పుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానము కలిగి ప్రవర్తించండి, జ్ఞానము వలె మాట్లాడండి. కనుకనే నేను మనమందరము, దేవుడు మనందరికీ కూడా మంచి జ్ఞానమును దేవుడు దయచేయును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే నా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయిన దేవా. ఇదిగో నా ప్రభువా, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనదని, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు అని మా అందరితో మాట్లాడినందుకు దేవా స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ లోకంలో బంగారం, వెండి వాటన్నిటికన్నా విలువైనది, శ్రేష్టమైనది జ్ఞానము అని మాకు బోధించావు. అందును బట్టి స్తోత్రాలు ప్రభు. ఈ లోకంలో జ్ఞానము లేక లేదా బుద్ధిహీనుల వల్ల ఎవరైనా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే వారికి మంచి జ్ఞానము దయచి, మంచి ప్రవర్తన, మంచి నడవడికని, ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో ప్రతిదీ కూడా దేవా వారికి మంచి జ్ఞానంతో నింపండి. మాకును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రేష్టమైన జ్ఞానమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.